ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆరాధన దేవుని సన్నిధిలో కూడి దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మనం ఈ ఉదయకాలంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ పునరుద్ధానపు దినమందు నీ సన్నిధిలో దేవుని వాక్యమును ధ్యానించడానికి మీరు మాకిచ్చిన ఈ భాగ్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, సమయం నీది, దాసుడు నీవాడు, ప్రజలు నీవు మేపు గొర్రెలు, నీవే సమస్తమును నీ స్వాధీనమందు ఆధీనమందు ఉంచుకొని ఈ దినము ఆశీర్వాదకరంగా ఈ వాక్య ధ్యానం ఉండడానికి సహాయం చేయండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగునట్లుగా కృప చూపించండి. అపవాది ఆటంకములు, వాక్యమును అడ్డగించే దుష్టాత్మ చీకటి శక్తుల ప్రభావం యేసు నామమున కొట్టివేస్తున్నాను ప్రభువా. నీ నామములో ధారాళముగా వానవలే నీ ఉపదేశం మా మీదకి దిగిరావడానికి సహాయం చేయండి. నీ శబ్దం నేరుగా పరలోకం నుండి మా మధ్య ధ్వనింప చేయండి. బ్లెస్ చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు. ఈ సమయంలో మనం దేవుని వాక్య భాగంలోకి వెళ్దాము. మనం గడిచిన కొన్ని దినాలుగా దైవికంగా సంధించబడినటువంటి కొన్ని ప్రశ్నలను గూర్చి ధ్యానం చేస్తూ చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే ప్రస్తుతం మనం దేవుని ఇష్టాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. గడిచిన వాక్య ధ్యానంలో దేవుడు వేటిని ఇష్టపడుతున్నాడు, దేనియందు దేవుడు తన ఇష్టాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ధ్యానం చేస్తూ మొదటిగా మనందరం శుద్ధుల మగుట అనేది దేవునికి ఇష్టం అనే విషయాన్ని మనం ధ్యానించాం. ఒక కుష్ఠరోగి యేసయ్య ఎదుటికి వచ్చి మోకరించి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ప్రార్థించినప్పుడు, ప్రాధేయపడినప్పుడు ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని పలుకగా వెంటనే వాని కుష్ఠరోగం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాడు శుద్ధుడయ్యాడు. ఈ విషయాన్ని మనం గడిచిన వాక్య ధ్యానంలో నేర్చుకున్నాం. దేవుడు మొట్టమొదటిగా దేన్ని ఇష్టపడుతున్నాడంటే, పాపి అయిన ఒక మనుష్యుడు పరిశుద్ధపరచబట్టాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. పాపముతో పట్టబడి సాతాను చెరలో పెట్టబడిన నిన్ను తన రక్తంతో కడిగి పరిశుద్ధుడిగా చేసి ఒక నీతిమంతునిగా, స్వతంత్రత గలవాడిగా దేవుడు నీయందు, నీవలాగా ఆ కార్యం జరిగించుట యందు దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడని మనం నేర్చుకున్నాం. పాపం వలన వచ్చు జీతం మరణమని, కుష్ఠవ్యాధి కూడా క్రమక్రమంగా ఒక చిన్న స్పాట్తో ప్రారంభమై ఒళ్ళంతా పాకి చివరానికి మరణానికి తీసుకెళ్ళిద్దని, అలాగే పాపము కూడా ఒక చిన్న ఆజ్ఞనది హేతువు చేసుకొని చిన్నగా నీలో ప్రవేశించి రాను రాను అది నిన్ను మరణానికి ఈడ్చికెళ్ళిద్దని. అందుకే దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో నుంచి
ఇజ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుతారు? మరణము నొందువాడు మరణము నొందడాన్ని బట్టి నేను సంతోషించేవాడిని కాను. మీ మనస్సు తిప్పుకోనండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మీ పాపాలు కెంపు వలె ఎర్రనివైనా, లేక గొర్రె బొచ్చు వలె, గొర్రె రక్తము వలె ఎర్రనివైనా, గొర్రె బొచ్చు వలె, హిమము వలె నేను తెల్లగా మారుస్తానని, మీరు శుద్ధి అవ్వడం నాకు ఇష్టం అనే విషయాన్ని గురించి, నేను పాపులను పిలవచ్చానని. అసలు దేవుడు లోకంలోనికి దిగి వచ్చిందే మన కోసం, మనల్ని శుద్ధి చేయడం కోసం. ఈ విషయాలన్నీ కూడా గడిచిన వాక్య ధ్యానంలో మనం నేర్చుకున్నాం. మీ అందరికీ ఆ వాక్యం బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ దినం కూడా దేవుడు ఇష్టపడుతున్నటువంటి మరొక విషయాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము, బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరిచి జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని మనం చదువుదాం. 8వ వాక్య భాగాన్ని చదువుదాం. 7, 8 వాక్య భాగాలు నేను చదువుతాను, మీరు వినండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఈ వాక్య భాగాన్ని మనం యోచించినప్పుడు, ఆలోచించినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, న్యాయము చేయుట యెహోవా నగు నాకు ఇష్టం. కొంతమంది అన్యాయం అయ్యారంట. అక్కడ అన్యాయాన్ని అనుభవిస్తున్నారు కొంతమంది. వారి జీవితంలో వారు అన్యాయంగా అవమానించబడ్డారు, అన్యాయంగా నిందించబడ్డారు, అన్యాయంగా వారు బాధలు అనుభవిస్తున్నారు, వేదన అనుభవిస్తున్నారు. నిజానికి వాడు తప్పు చేయలేదు, కానీ అన్యాయం అనుభవించాల్సి వచ్చింది. అందుకని దేవుడు అలాగా తమ జీవితంలో ఎవరెవరైతే అన్యాయాన్ని అనుభవిస్తున్నారో వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత, మీ నిందకు ప్రతిగా రెట్టింపు స్వాస్థ్యానికి మీరు కర్తలయ్యేటట్లు నేను చేస్తా. ఎందుకంటే న్యాయము చేయుట యెహోవా నగు నాకిష్టము. న్యాయము చేయుట యెహోవా నగు నాకిష్టము. దేవుడు ఇష్టపడుతున్నటువంటి మరో కార్యం ఏంటంటే, అన్యాయమైపోయిన వారి జీవితాలలో,
అన్యాయము చేత దోచుకొనబడి, అన్యాయము చేత వారి సొత్తులు అపహరింపబడి, అన్యాయంగా వారు బాధను అనుభవిస్తూ, అవమానం అనుభవిస్తూ, నిందింపబడుతున్న వారందరి జీవితాలలో న్యాయము జరిగించటం అనేది దేవునికి ఇష్టమైన కార్యం అంట. న్యాయము చేయుట యెహోవా నగు నాకు ఇష్టం. నీ జీవితంలో నీకు న్యాయం జరగాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ గురించి నీకు అన్యాయమైపోయిన నీకు ఏ విషయంలో అన్యాయం చేయబడ్డావో ఆ విషయంలో నీకు న్యాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుడి న్యాయం నీ జీవితంలో నువ్వు కోరుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవునికి ఇష్టమైన ఈ కార్యాన్ని నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడు నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు, నీకు న్యాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు నీకు న్యాయం చేయడం నీకు ఇష్టమేనా? న్యాయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. న్యాయము చేయుట, ఇక్కడ మనకి న్యాయము చేయడం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, ఈ విషయాలు మనకు అర్థం కావాలి. అసలు ఆది కాలం నుండి కూడా మనం ఆలోచన చేస్తే, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా న్యాయాల విషయాలు, న్యాయము అన్యాయము దాని సంబంధమైన విషయాలు దాదాపుగా గ్రంథాలలో చాలా మట్టుకు కూడా చెప్పబడుతూ వచ్చాయి. అంటే ఎక్కడో ఒకచోట ప్రస్తావించబడిన విషయం కాదు ఇది. న్యాయము లేక అన్యాయము దీని సంబంధమైన విషయాలు అనేవి దాదాపుగా ప్రతి గ్రంథంలో చాలాసార్లుగా చెప్పబడతా వచ్చాయి. ప్రకటన గ్రంథంలో కూడా ఆఖరు అధ్యాయంలో ఆఖరు మాటల్లో కూడా దీని గురించిన వివరణ ఉంది. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడిని ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. అంటే ఇంత చెప్పినా, ఇంత వివరించినా ఇంకా నేను అన్యాయంలోనే జీవిస్తాను, ఇంకా నేను అన్యాయంగానే బ్రతుకుతాను, ఇంకా నేను అన్యాయం చేస్తూనే ఉంటాను, ఇంకా నేను అపవిత్రంగానే ఉంటాను అని అనుకునేవాడి దేవుడు కూడా ఏం చేయలేక చివరికి ఏమన్నాడంటే, వాడి ఇష్టం, వాడి కర్మ, మనం ఏం చేయగలుగుతాం? వాడి ఫలాన్ని వాడు పొందుకుంటాడు, వాడి క్రియలకు తగిన ఫలాన్ని వాడు పొందుకుంటాడు. ఇంత విన్న తర్వాత కూడా ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. ఇంత సారాంశం విన్న తర్వాత కూడా ఇంకా నేను అన్యాయాన్ని చేస్తూనే ఉంటాను, అపవిత్రంగా ఉంటూనే ఉంటాను. ప్రకటన గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి, చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 10వ వాక్యం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ వాక్యాన్ని మనం పరిశీలనగా చదివితే ఇన్ని విషయాలు చెప్పుకుంటా వచ్చిన తరువాత కూడా, ఇవన్నీ విన్న తరువాత కూడా, తెలిసిన తరువాత కూడా ఇంకా ఒక వ్యక్తి మారు మనస్సు పొందకుండా, రక్షించబడకుండా,
చెడుతనాన్ని విడిచిపెట్టకుండా నేను అపవిత్రుడిగానే బ్రతుకుతాను, నేను అన్యాయం చేస్తూనే ఉంటాను అని ఎవరైనా అనుకుని అలా జీవిస్తుంటే వాళ్ళ కర్మ వాళ్ళని అలాగే వదిలేసేయండి. పవిత్రుడైతే ఇన్ని సంగతులు విన్నాక ఇంకా పవిత్రంగానే ఉండాలని నిర్ణయించుకుంటాడు. పరిశుద్ధుడైతే ఇన్ని సంగతులు విన్న తర్వాత ఇంకా పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. నేను వస్తున్నాను, జీతం తీసుకొస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ప్రతి వారికి నేను ఇస్తానని చెప్పాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు మాట్లాడినటువంటి అనేక విషయాలలో న్యాయము కూడా ఉంది. చాలా సువిస్తారంగా న్యాయాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు తన ప్రజలైన ఇజ్రాయేలీలతో. ఎందుకంటే యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, న్యాయం చేయటం నాకు ఇష్టం, నేను ఇష్టపడతాను. అన్యాయాన్ని అనుభవిస్తున్నటువంటి, అన్యాయంగా తీర్పు తీర్చినటువంటి, అన్యాయంగా బాధలు అనుభవించి, అన్యాయంగా వారి సొత్తులు అపహరింపబడి, వారు అవమానపరచబడి, వారు నిందించబడుతున్నటువంటి, అన్యాయమైపోయాను అని అనుకుంటున్న వారందరి జీవితాలలో వారికి న్యాయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు న్యాయాన్ని ఇష్టపడే దేవుడు, న్యాయాన్ని ఇష్టపడే దేవుడు. దేవునిలో అన్యాయం లేదు. అన్యాయాన్ని దేవుడు సమర్థించడు, అన్యాయాన్ని దేవుడు ఒప్పుకోడు. ఎంతటి వారు దాన్ని చేసినా దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఆది కాలం నుండి అంటే మనుషులు పుట్టింది కాణించి మొదలుకొని మనం ఆలోచన చేస్తే అంతకు మునుపు కానీ ఆ తర్వాత కానీ ఇక రాబోతున్న కాలాల్లో కానీ దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు. అసలు దేవుడంట తన సింహాసనానికి నీతిని న్యాయాన్ని ఆధారంగా పెట్టుకున్నాడంట. దేవుని వాక్యంలో చెప్పబడి ఉంటుంది ఆ మాట. నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. అంటే నీతిని న్యాయాన్ని ఇప్పుడు మనం కూర్చునే కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి కదా, అలాగ దేవుని సింహాసనానికి కూడా ఆ 4 కాళ్ళు ఉన్నాయి అని అనుకుంటే వాటిల్లో అవి 4 ఏంటో తెలుసా? నీతి, న్యాయము, కృప, సత్యం. నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారములు. అసలు దేవుని సింహాసనం నిలబడేదే నీతి న్యాయాల మీద. నీతి న్యాయాలు, కృపా సత్యములు ఇవన్నీ ఆయన సింహాసనమునకు ఆధారమైన విషయాలు. మంచిది. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతులన్నా న్యాయం తప్పడానికి అవకాశం ఉందేమో కానీ దేవుడు న్యాయము తప్పడు. ఎందుకంటే ఆయన ఆ నీతిని న్యాయాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఒక సింహాసనం మీద కూర్చున్నాడు.
అందుకే యోబు గ్రంథంలో యోబు అంటాడు 34వ అధ్యాయంలో, యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథము 34వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతున్నాను. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. బైబిల్లో ఉన్న గ్రంథాలన్నిటికంటే కూడా మొట్టమొదట వ్రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. ఉండటానికి యోబు గ్రంథం మధ్యలో, బైబిల్ మధ్యలో ఉంటుంది కానీ, కీర్తనలకు ముందు ఉంటుంది కానీ, బైబిల్లో రాయబడినటువంటి 66 పుస్తకాలు ఉన్నాయి కదా, 66 గ్రంథాలు ఉన్నాయి కదా, వీటన్నిటికంటే కూడా మొట్టమొదటగా వ్రాయబడినటువంటి గ్రంథం యోబు గ్రంథం. మరి ఆదికాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండాలు అనబడిన ఈ 5 కాండాలు కూడా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి విడిపింపబడినప్పుడు మోషే 40 దినాలు కొండ మీద దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు మోషే ఈ గ్రంథాలన్నీ రాశాడు. దేవుడు చెప్పాడు మోషేకి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెబుతా ఉంటే రాసుకుంటా ఉన్నాడు. లేకపోతే ఎవరి తర్వాత ఎవరు పుట్టారు, ఎవరికి ఎవరు వచ్చారు, ఏంటి అని విషయాలన్నీ మోషేకి ఏం తెలుసు? మోషే ఏమన్నా ఉన్నాడా అప్పుడు? దేవుడు మోషేతో చెప్పుకుంటా వచ్చాడు. అలా చెప్తూ వచ్చిన గ్రంథాలన్నీ కూడా పంచకాండాలుగా మోషే వాటిని రాసి ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం అనే పేరు దానికి పెట్టి ఆనాటి ఇజ్రాయేలీలకు దాన్ని ఇచ్చాడు. దాన్ని ఇప్పటికీ కూడా వాళ్ళు తౌరతు అని పిలుచుకుంటూ ఉంటారు. యూదులు తౌరతు అని పిలుచుకుంటూ ఉంటారు, అంటే పంచకాండాలని. ఆ తర్వాత కాలంలో ఒక్కొక్క గ్రంథం వచ్చి అలాగా నేటికి 66 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో చేర్చబడ్డాయి. కానీ వీటన్నిటికంటే కూడా మొట్టమొదటగా రాయబడిన గ్రంథం ఏంటంటే యోబు గ్రంథం. యోబు గ్రంథం ప్రారంభమైన, యోబు గ్రంథంలో ఉన్న యోబు చరిత్ర ప్రారంభమైన కాలాన్ని మనం పరిశీలన చేస్తే ఆ కాలంలో రాజులు ఉన్నట్లుగా మనకు కనబడదు. ఇంకా అబ్రహాము కాలంలోనన్నా రాజుల ప్రస్తావన మనకు కనబడుతుంది కానీ యోబు కాలంలో, యోబు గ్రంథంలో మనం చదివితే రాజుల ప్రస్తావన కనబడదు. కొంతమంది వేదాంతవేత్తల అభిప్రాయం ప్రకారం అబ్రహాము కంటే కూడా యోబే ముందున్నవాడని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. వారు ఎలా చెప్తారంటే ఈ మాట, అబ్రహాము కాలంలో కూడా వాణిజ్యాలు, వర్తకాలు, వ్యాపారాలు ఉన్నాయి. ఆ కాలంలో కరెన్సీ ఉంది, అంటే బంగారము, వెండి నాణ్యాల రూపంలో ముద్రించబడి వాటి ద్వారా కొనడం, అమ్మడం జరుగుతూ ఉంది. అబ్రహాము కాలంలో రాజులున్నారు, మనం చూస్తున్నాం, రాజులను చూస్తున్నాం. కానీ యోబు గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా కానీ ఎక్కడ రాజుల ప్రస్తావన కనబడదు.
రాజు ఉన్నట్టుగా కూడా ఆ గ్రంథంలో ఉండదు. తూర్పు దిక్కునున్న ప్రజలందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను అని రాయబడి ఉంది. కానీ అంటే దాని అర్థం ఏంటంటే రాజరికపు వ్యవస్థ అనేదే ఈ భూమి మీద ప్రారంభం కాలేదు యోబు జీవించిన దినాలలో. ఒకవేళ ప్రారంభించుంటే తూర్పు దిక్కునున్న దేశాలన్నిటిలో ప్రజలందరిలో గొప్పవాడు యోబు అని రాయబడ్డాడు. కాబట్టి యోబు ఒక రాజుగా రాయబడి ఉండేవాడు. కానీ అక్కడ ఆ ప్రస్తావన ఏది ఆ గ్రంథంలో మనకు కనబడదు. కాబట్టి వీటన్నిటి ఆధారంగా యోబు గ్రంథం అనేది, యోబు గ్రంథంలో జరిగిన చరిత్ర అనేది ఒకవేళ బైబిల్ గ్రంథంలో మధ్య భాగంలో అది పెట్టబడినప్పటికీ, అంటే పుస్తకాల నడుము పెట్టబడినప్పటికీ జరిగిన కాలాన్ని మనం ఆలోచన చేస్తే అది దాదాపుగా అబ్రహాము వారి యొక్క సమకాలంలోనో లేకపోతే అంతకంటే ముందున్న వారి కాలంలోనో జరిగిన చరిత్ర అది. మెట్టుకు బైబిల్ గ్రంథాలన్నిటిలో కూడా మొట్టమొదట రాయబడిన గ్రంథం ఏదయ్యా అంటే అది యోబు గ్రంథం. ఆ గ్రంథంలో ఆనాటి ప్రజలలో కూడా దేవుని గురించిన ఒక అభిప్రాయం ఉండేది. ఏమని మనం యోబు గ్రంథంలో చదువుతున్నాం, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఇంకా 10వ వచనం మనం చదివితే యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో, విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఇక్కడ అన్నాడు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అంటే ఆది కాలం నుండి కూడా మనం ఆలోచన చేసుకుంటా వస్తే ఆ కాలంలోనున్న ప్రజలకు కూడా దేవుని మీద ఒక విశ్వాసం ఉండేది. ఏమనంటే దేవుడు న్యాయవంతుడు, ఆయన ఎవరికి అన్యాయం చేయడు. అంత నష్టం కలిగినా కూడా యోబు తన నోటి మాటలలో ఒక్కసారన్నా కానీ దేవుడు నాకు అన్యాయము చేసినని చెప్పలేదంట. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదివితే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 22వ వాక్యం యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వాక్యం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అంటే ఆ కాలంలో ఉన్న ప్రజలు కూడా దేవుని యందు న్యాయముందని, దేవుని మార్గాలలో న్యాయముందని, దేవుని తీర్పుల్లో న్యాయముందని, దేవుని మాటల్లో న్యాయముంటుందని, దేవుడు ఏది న్యాయమో దానిని తప్పక జరిగించేవాడని, ఆయన ఎవరికి అన్యాయము చేయని వాడని ఒక బలమైన నమ్మకం ఆనాటి నుండి ప్రజలందరిలో ఉంది. ఆనాటి నుండి అని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడంటే మనకు దేవుని వాక్యాలు ఇన్ని లేఖనాలు, ఇన్ని గ్రంథంలో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ చదువుకొని ఓహో ఇలాగా అలాగా అని నేర్చుకుని ఉంటున్నాం మనం. ఇప్పుడు వచ్చింది మనకు ఈ విధంగా జ్ఞానాన్ని నేర్పేటువంటి గ్రంథం. కానీ అసలు ఈ దైవ గ్రంథం అనుగ్రహింపబడక దినాలలో ఉన్నారు వారు. అసలు బైబిల్ కాదు, ధర్మశాస్త్రమే దేవుడు మోషేకి ఇంకా ఇవ్వలేదు. అంతకంటే కూడా ముందున్న దినాలలో జీవించిన ప్రజలు వీళ్ళందరూ. అంటే వాళ్ళకి వాక్యం లేదు. ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మనస్సాక్షిని అనుసరించి నడిచిన వారు. అయితే
దేవుని గురించి స్పష్టంగా తెలిసే జ్ఞానాన్ని నేర్పించేటువంటి లేఖనాలు లేని దినాలలో కూడా ధర్మశాస్త్రం కానీ ప్రవక్తల యొక్క గ్రంథాలు కానీ ఏవి ఇంకా అస్సలకి ఒక అక్షరము కూడా రాయక మునుపే తమ మనస్సాక్షి చొప్పున జీవించినటువంటి నీతిమంతులు జీవించిన ఆ దినాలలో కూడా దేవుని గురించిన ఒక విశ్వాసం ఉండేది ప్రజలందరిలో. ఏమనంటే ఆయన న్యాయవంతుడు న్యాయవంతుడు అని. మరి దేవుణ్ణి గూర్చి ఆ దినాలలో ఆది కాలంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, అంటే ఈ లేఖనాలు ఈ వాక్యాలు ఏవి లేకుండా ఉన్నటువంటి దినాలు ఉన్నాయి కదా, ఆ దినాలలో జీవించిన మనుషులందరికీ కూడా దేవుడు న్యాయవంతుడు అని నమ్మగలుగుతున్నారు. అంటే మరి వారందరి జీవితాలలో న్యాయాల విచక్షణ అనేది వారిలో పనిచేస్తూ ఉండేది. దేవుడు న్యాయవంతుడు. అంటే ఏది న్యాయమో ఏది అన్యాయమో అనే వివేకం, అనే వివేచన, ఆ విచక్షణ జ్ఞానం సహజంగా మనిషి పుట్టినప్పుడే దేవుడు తన రూపులో మనల్ని చేశాడు కాబట్టి సహజంగానే మన మనస్సాక్షిలోనే కొంతమేరకు న్యాయాన్యాయాల గురించిన విచక్షణను దేవుడు పెట్టాడు. న్యాయము ఈరోజు మీరు ఏదన్నా కోర్టులకు వెళ్తే ఆ కోర్టుల్లో న్యాయ దేవత అనే ఒక సింబల్ ఉంటుంది. న్యాయం అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక యాంబులం ఉంటుంది. అదేంటో మీకు తెలుసా? ఒక ఆడ మనిషి ఒక ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ చేతిలో ఒక త్రాసు ఉంటుంది. త్రాసుని ఏమంటారు ఇంగ్లీష్లో? బ్యాలెన్స్, వెయిట్ బ్యాలెన్స్ అంటాం కదా మనం. కూరగాయలు అమ్మడానికి వెళ్ళినప్పుడు, వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కాటా వేసిస్తాడే బ్యాలెన్స్. ఒకవైపు కేజీ రాయి, మనం చికెన్ కొట్టుకు మటన్ కొట్టుకు వెళ్తాం కదా, ఒకవైపు కేజీ రాయి, మరొక వైపు ఏమో మనం కొనుక్కునే వస్తువు పెట్టి సమంగా తూచి మనకి ఇస్తాడు కదా. ఆ బ్యాలెన్స్ ఉంటుంది. పూర్వకాలంలో ఇలా పట్టుకుంటారే, అది ఒక సింబల్. దేనికి? జస్టిస్కి, న్యాయానికి. ఇప్పటికీ కూడా అది సింబలే. అసలు ఈ సింబల్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా? ఈ దినాల్లో ఉన్న మనుషులు న్యాయానికి ఈ సింబల్ వాడుతున్నారు కదా. అసలు ఈ సింబల్ని ఏ కాలంలో ఉందో తెలుసా? ఇది యోబు గ్రంథంలో యోబు కాలంలోనే న్యాయానికి త్రాసు ఒక గుర్తుగా చెప్పబడింది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చూడండి. 31వ అధ్యాయం 7వ వాక్యాన్ని. యోబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని.
న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, అక్కడ కొన్ని సంగతులు ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆది కాలంలోనే, అసలు బైబిల్లో ఉన్న పుస్తకాల్లో ఏ ఒక్క పుస్తకం రాయబడ మునికే మొట్టమొదటగా రాయబడిన పుస్తకమైన అటువంటి యోబు గ్రంథంలో యోబు దేవునితో తనకున్నటువంటి ఆత్మీయ బంధములు తాను గ్రహించిన విషయాలు గ్రంథస్థం చేస్తూ ఆయన రాసిన విషయం ఏంటంటే, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నా ప్రవర్తన తూచునుగాక. జాగ్రత్తగా మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో బెల్షస్సరు రాజును దేవుడు ఈ త్రాసులోనే తూచాడంట. మెనే మెనే టేకెల్ ఉఫార్సీన్ అని రాయబడినటువంటి ఆ హస్తము, పరలోకం నుండి వచ్చినటువంటి ఆ భాష యొక్క అర్థాన్ని దానియేలు వివరిస్తూ, నేను నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడ్డావు, తేలిపోయావు అంటూ ఆ రాజు యొక్క ప్రవర్తనను దేవుడు న్యాయమైన త్రాసులో తూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆనాటి కాలం నుండి జస్టిస్ అనేదానికి ఒక సింబల్గా త్రాసు అనేది వాడటం జరిగింది. ఇది ఎక్కడిదో కాదు, బైబిల్లో ఉన్నది. దేవుని వాక్యం చెబుతుంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ దినాల్లో కోర్టులున్నాయి, ఈ దినాల్లో న్యాయ విధులున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? లా అనేది ఎక్కడి నుండి పుట్టిందని అనుకుంటున్నారు మీరు? దేవుని వాక్యములో నుండి వచ్చింది. ధర్మశాస్త్రమే లా అంటారు, ధర్మశాస్త్రాన్ని లా అంటారు. ధర్మశాస్త్రంలో మనం చదివితే న్యాయ విధులు రాయబడి ఉన్నాయి. అంటే ఈ రోజున్న న్యాయశాస్త్రానికి పునాది ఏందయ్యా అంటే దేవుని వాక్యం ఆధారం. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని న్యాయశాస్త్రం వచ్చింది. అంటే బేసికల్గా మనం ఆలోచన చేస్తే న్యాయానికి ఆధారం ఏంటయ్యా అంటే దేవుని వాక్యం. న్యాయం దేని మీద ఆధారపడి, దేన్ని బేస్ చేసుకొని ఇది న్యాయము లేక ఇది అన్యాయము అని వివరించాలి అంటే దానికి బేస్మెంట్ ఏంటి, ఒక కొలమానం ఏంటి, దేన్ని ప్రాతిపదిగా తీసుకొని ఇది న్యాయమైనదని, దేనిని ప్రాతిపదిగా తీసుకొని ఇది అన్యాయమని వాళ్ళు తీర్పు తీర్చగలుగుతున్నారు అంటే న్యాయాన్యాయాల విచక్షణ దేన్ని బట్టి కలుగుతుంది అంటే దేవుని వాక్యమే దానికి ఆధారము. దేవుని వాక్యమే దానికి ఆధారం. ఇప్పుడు ఇద్దరు మనుషులు తగాదాడుకున్నారనుకోండి, ఆ మనుషుల్ని మనం కానీ పిలిచి అడిగితే పతోడు అంటాడు, నేను చేసిన దాంట్లో తప్పేంటండి, నేను చేసిన దాంట్లో తప్పేంటండి అంట. అంటే వాడు చేసిన పని వాడి దృష్టిలో వాడికి న్యాయంగానే ఉంటుంది. వీడికైనా వీడి ప్రత్యర్థికైనా వాళ్ళ వాదనలో వాళ్ళకి ఏముంటుందంటే నాది న్యాయమే అనిపిస్తుంది. కానీ ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయం అని తేల్చేది దేన్ని బట్టి? కోర్టుకు కానీ మీరు వెళితే దేన్ని బట్టి? అక్కడ కొన్ని లాస్ ఉంటాయి. ఆ లాస్ ఆధారంగా ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో నిర్ణయించడం జరుగుతుంది. అలాగే న్యాయానికి ఆధారం ఏంటయ్యా అంటే దేవుని వాక్యం. అందుకే ప్రభు యెహోవానగు న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము అని చెప్పిన వచనాలను మనము ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ప్రభు ఏమంటాడంటే, యెషయా గ్రంథం 61లో ప్రభు ఏమంటాడంటే, ఆ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఏలైనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము,
అని చెబుతూ కింద సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు. అంటే సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యము సత్యం. ఈ దినాల్లో కూడా లా తయారయ్యింది దేనిలో నుంచి అంటే బైబిల్లో నుంచి, దేవుని మాటల్లో నుంచి తయారయ్యింది. అలాగా ఏది న్యాయము ఏది అన్యాయము అనేది దేన్ని బట్టి నిర్ణయించబడాలంటే సత్యమును బట్టి. అంటే దేవుని యొక్క నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే దేవుని మాటను బట్టి ఏది న్యాయమో ఏది అన్యాయమో నిర్ణయించాలి. న్యాయం ఏది అన్యాయం ఏది అనేదానికి దేన్ని ప్రమాణంగా తీసుకుంటారయ్యా అంటే దేవుని వాక్యమును. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దేవుని వాక్యములో ఏమి చెప్పబడిందో, ఏమి చెయ్యమని చెప్పబడిందో, ఏమి చెయ్యొద్దని చెప్పబడిందో వాటిని ఆధారంగా తీసుకొని ఈ వ్యక్తి చేసింది న్యాయమైన పనా లేక అన్యాయమైన పనా అనేది నిర్ణయించబట్టం జరిగిద్ది. కాబట్టి నాకు ఇష్టమైంది కాబట్టి నేను ఇది చేశాను, నా దృష్టికి ఇది న్యాయమే అంటే కుదరదు సుమా. అసలు న్యాయము అని పదం మనం ఆలోచన చేసినప్పుడు నేను రాబోయే కాలాల్లో రాబోయేటువంటి వర్తమానాల్లో ఈ విషయాన్ని మీకు వివరిస్తాను, పూర్తిగా వివరిస్తాను. న్యాయము అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు రెండు విధాలైన న్యాయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి క్రియా న్యాయము, రెండవది విశ్వాస న్యాయము. దీని గురించి నేను మళ్ళా తర్వాత చెప్తాను. క్రియా న్యాయము గురించి విశ్వాస న్యాయము గురించి నేను తదుపరి సెషన్లో మీకు వివరిస్తాను. మెట్టుకు న్యాయము అన్నదానికి దేన్ని ఆధారంగా చేసుకొని ఇది న్యాయము లేక ఇది అన్యాయము అనేదాన్ని జడ్జి చేస్తారంటే, నిర్ణయిస్తారంటే దేవుని వాక్యమే దానికి ఆధారం. ఈవెన్ ప్రస్తుతం ఉన్న కోర్టులు కానీ కూడా మనం చూసుకున్నట్టయితే అసలు లా తయారయ్యిందే దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో నుండి తీసుకున్నారు. ఇంకెక్కడి నుంచి తీసుకోలేదు. బైబిల్లో నుంచి పుట్టిందే న్యాయశాస్త్రం. ఈరోజు అసలు న్యాయము అంటే ఏంటి? న్యాయం అనే దాని యొక్క నిర్వచనం ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి చాలా లోతుగా వివరంగా చెప్పబడింది. మెట్టుకు నేను ఒక నిర్వచనం చెప్తాను ఇప్పుడు, దాన్ని మాత్రం మనసులో పెట్టుకోండి. న్యాయం అంటే, న్యాయం చేయటం అంటే, న్యాయం అనగా లేదా న్యాయం చేయటం అనగా న్యాయం జరిగించటం. దీనికి డెఫినేషన్ ఏంటంటే తప్పు జరగకుండా చూసుకోవటం, లేదా జాగ్రత్తగా వినాలి, తప్పు జరగకుండా చూసుకోవటం, లేదా ఒకవేళ తప్పు జరిగినప్పుడు
ఆ జరిగిన తప్పు విషయంలో ప్రాయశ్చిత్తం చేయుట ద్వారా దానిని సరిచేయడమే న్యాయం. న్యాయం అంటే తప్పు జరగకుండా చూసుకోవటం, లేదా తప్పు జరిగినప్పుడు ఆ తప్పు జరిగిన సందర్భంలో ఆ తప్పు జరిగిన విషయంలో ఆ జరిగిన తప్పు విషయంలో ప్రాయశ్చిత్తము చేయుట ద్వారా దానిని సరిచేయడం, దీన్నే న్యాయం చేయటం అంటారు. దీన్నే న్యాయం చేయటం అంటారు. అంటే ఇలా చేయటం ద్వారా సో దట్ యువర్ రాంగ్ మే బి పుట్ రైట్ ఆర్ సెట్ ఇట్ రైట్, దెన్ యువర్ హానర్ ఈజ్ క్లియర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ఆల్. అంటే అర్థం ఏంటంటే ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు విషయంలో ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా దాన్ని సరిచేయటం, ఆ తప్పును సరిదిద్దటం, లేకపోతే ఆ తప్పును సరిచేయటం. సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తాను. మీ ఊళ్ళో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏదన్నా ఒక కుర్రోడు ఒక అమ్మాయిని పాడు చేశాడు అనుకో, తప్పు జరిగింది. ఊడి పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎస్, తప్పు జరిగింది. ఇప్పుడు ఎవరి విషయంలో తప్పు జరిగిందో వాళ్ళు, ఎవరు తమకు తప్పు చేశారో వాళ్ళు ఇద్దరు ప్రత్యర్థులు అవుతారు. ఇప్పుడు గ్రామ పెద్దలు తప్పు జరిగిందని నిర్ధారణ చేసి జరిగిన తప్పును సరిచేసే ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. అవునా? లేకపోతే దొంగతనం జరిగింది, దొంగ దొరికాడు. ఏం చేస్తారు? వాడి దగ్గర నుంచి, వాడు ఎవరి దగ్గర నుంచి అయితే దొంగిలించాడో ఆ దొంగ సొత్తును మరలా తిరిగి ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి ఇప్పిస్తారు. దీన్ని ప్రాయశ్చిత్తం చేయటం అంటారు బైబిల్ భాషలో. అంటే న్యాయము అంటే దానికి అర్థం ఏంటంటే తప్పు జరగకుండా చూసుకోవడేది న్యాయ ప్రక్రియ. ఇన్ కేసు ఒకవేళ తప్పు జరిగిందనుకోండి, తప్పు జరిగినప్పుడు ఆ జరిగిన తప్పు విషయంలో ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో, ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ వారి యొక్క విషయంలో ప్రాయశ్చిత్తం చేయుట ద్వారా దాన్ని సరిచేయటమే న్యాయం చేయటం. సో దట్ యువర్ రాంగ్ may be put right or set it right. అంటే నీ వ్యక్తిగతమైన గౌరవానికి భంగం కలిగేటట్లు జరిగినటువంటి చర్యల విషయాలలో తిరిగి నీ గౌరవాన్ని నీకు నిలబెడుతూ నీకు ప్రాయశ్చిత్తమయ్యేటట్లుగా ఆ చేసేటువంటి ఆ కార్యం ముందు చూసారా, దాన్ని ఏమంటారంటే న్యాయం అంటారు. నేను మీకు ముందు చెప్పాను కదా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆనాటి ధర్మశాస్త్రం లేని దినాలలో ఆనాటి ప్రజల్లో కూడా దేవుని గురించిన ఒక అభిప్రాయం ఉంది. ఏమని? దేవుడు తప్పక
న్యాయం చేస్తాడు అని. నేను మీకు వివరించుకుంటూ వస్తాను ఈ విషయాన్ని. ఎందుకంటే దీని గురించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైన విషయం. నీతిమంతుడైన ఒక దేవుని బిడ్డకు న్యాయ సంబంధమైన విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని న్యాయం ఎలాంటిదో నువ్వు తెలుసుకోవాలి. దేవుని న్యాయాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. అసలు న్యాయం అంటే ఏంటి అనే విషయాల్ని నేను కూలంకుషంగా ఇంట్రొడక్షన్ క్లాస్గా నేను ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. సరే, ఒకరోజు శారా అబ్రహాం దగ్గరకు వచ్చి ఇలాగంది. పాపం చానాళ్ళ నుంచి పిల్లలు పుట్టాలని ఎదురు చూస్తున్నారు. పిల్లలు వాళ్ళకు పుట్టలేదు. డెబ్బై 75 సంవత్సరాల వయసు ఎదురు చూశారు. అప్పుడు కూడా పిల్లలు పుట్టల. ఓ రోజు బాధపడుతుంటే 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు వచ్చి అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నువ్వేం బాధపడమాక, నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాడు. అయినా కూడా వాళ్ళు 24 సంవత్సరాల కాలం, దేవుడు మాట్లాడిన తర్వాత కూడా 24 సంవత్సరాల కాలం ఎదురు చూశారు. ఒకసారి ఈ ఎదురు చూసి 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 శారాకు నీరసం వచ్చేసింది. శారా ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించింది. దేవుడు పిల్లల్ని ఇస్తానన్నాడు నిజమే, కానీ దేవుడు పిల్లల్ని ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానని ఏం చెప్పాడు? చెప్పలేదు కదా. నీకు ఇస్తానన్నాడు పిల్లల్ని, నా ద్వారానే ఇస్తానని ఏం చెప్పలేదు కదా. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, నా దాసి ఉంది హాగరు, ఆ దాసిని నీవు తీసుకొని వెళ్ళు, ఆ దాసిని పెళ్లి చేసుకో, దాని ద్వారా దేవుడు మనకి పిల్లల్ని పుట్టిస్తాడేమో అని అబ్రహాంలో ఒక చెడు విత్తనాన్ని నాటింది. మనోడు ఊరుకుంటాడా? భార్య ఇంకొక భార్యని నువ్వు పెళ్లి చేసుకో ఇచ్చేస్తున్నానంటే మనోడు ఊరుకుంటాడా? చేసేసుకున్నాడు. ఎప్పుడైతే తాను గర్భవతిని అని తెలుసుకుందో ఈ ఆగరు, శారా దాని దృష్టికి ఎలా కనబడిందంటే నీచురాలుగా కనబడిందంట. ఇక దాని చూపులు శారా మీద ఎలాగున్నాయంటే, శారా దాని దృష్టికి ఒక నీచురాలుగా కనబడిందంట. అది భరించలేకపోయి అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాంతో అంటుంది, దేవుడు నీకు నాకు మధ్య న్యాయం తీర్చునుగాక. అంటే శారాకున్న విశ్వాసం ఏంటంటే, దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నీకు నాకు మధ్యలో న్యాయం చేస్తాడు అంది. రైట్. అబ్రహాం ప్రార్థన చేస్తే ఆమె విశ్వాసాన్ని కనపరిచి దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అలాగే ఇంతకీ అబ్రహాముతో శారా ఈ మాట అంది కదా. ఏ మాట? దేవుడు నీకు నాకు న్యాయం చేయునుగాక అని అంది కదా. అసలు ఈ ఆలోచన ఈవిడికి ఎలాగొచ్చింది? దేవుడు న్యాయం చేస్తాడన్న ఆలోచన ఎలాగొచ్చింది? నేను చెప్తాను. మీరు ఆదికాండం 18వ అధ్యాయం కానీ మీరు ఒక్కసారి చదివితే, మీరు 18వ అధ్యాయంలో మీరు 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 ఆదికాండం 18 కాదు 20వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 20వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 20వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంది, మీకు వినిపిస్తాను. ఆదికాండము 20వ అధ్యాయం.
అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశములకు తరలిపోయి కాదేశు షూరులకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను. గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొని నా స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. ఇక్కడ ఒక విషయం జరిగింది. అబ్రహాము శారాల విషయంలో ఒక విషయం జరిగింది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఏమనంటే ఆదికాండం 16వ అధ్యాయంలో ముందున్న అధ్యాయంలో అబ్రహాము శారాలకు మధ్య జరిగినటువంటి విషయాన్ని దృఢపరచడానికి, తర్వాత ఎక్కడో 20వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఏంది పాస్టర్ గారు అడగచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఏమని బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలన్నీ ప్రభు చిత్తం మీద తర్వాత చెప్తాను ఎందుకు ఒక క్రమ పద్ధతిలో పెట్టబడ్డాయి అనే విషయాలు. బైబిల్లో ఉన్న పుస్తకాలు ఉన్న స్థానాన్ని బట్టి, అంటే 1వ పుస్తకం ఆదికాండం, 2వ పుస్తకం నిర్గమకాండం, 3వ పుస్తకం లేవీకాండం, అంటే అవి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి చరిత్ర కూడా అలాగే జరిగిందని అనుకోమాకండి. అలాగనుకుంటే ఎక్కడో దినవృత్తాంతాల గ్రంథంలో ఆదాము గురించిన విషయాలన్నీ కూడా మళ్ళీ చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఒక విషయాన్ని ఒక దగ్గర చెప్పటం సంపూర్తిగా సాధ్యం కానప్పుడు దాన్ని గురించి ప్రస్తావన మరొక దగ్గర బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి ఈ విషయాన్ని? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, హైదరాబాదులో ఉన్నాను, మీరు మీ స్థలాల్లో ఉండి ఈ లైవ్ చూస్తున్నారు, నేను చెప్పే విషయాలు చూస్తున్నారు. సో నేను ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో ఈ సమయంలోనే మీ దగ్గర కూడా జరుగుతున్నట్టు మరొక సంఘటనలు జరగచ్చు. నేనుంటున్న ఈ స్థలంలో ఇదే సమయంలో నా దగ్గర ఒక సంఘటన, మీ దగ్గర ఒక సంఘటన జరగచ్చు. ఈ రెండింటిని గురించి చెప్పాలనుకున్నప్పుడు ఏదో ఒకదాన్ని ముందు రాయాల్సి వచ్చింది, మరొకదాన్ని తర్వాత రాయాల్సి వచ్చింది. అలాగా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు కొన్ని ముందు రాయబడ్డాయి. అక్కడ ఆ సందర్భంలో అది వివరించడానికి కుదరనప్పుడు దాని గురించిన వివరణ మరొక చోట రాయబడింది. ఈ టైం లైన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎక్కడో రాజుల గ్రంథంలో జరిగే చరిత్ర, హిజ్కియా కాలంలో జరిగిన చరిత్ర రాజుల గ్రంథంలో చెప్పబడలేదు. యెషయా గ్రంథం ఎక్కడ చెప్పబడింది? అది యెషయా గ్రంథం అనేది ఎన్ని గ్రంథాల తర్వాత చెప్పబడింది? ఎందుకంటే అక్కడ చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఆ విషయాన్నంతటిని క్రోడీకరించి మరొక చోట దాన్ని గ్రంథస్థం చేశారు. అందుకనే బైబిల్ మనం చదివేటప్పుడు నేను ఇంతకు మునిపే చెప్పాను, వినవలసిన వారి ద్వారానే దేవుని వాక్యాన్ని వినాలి. అప్పుడు చక్కగా దేవుని సంగతులు నీ గ్రహింపుకు వస్తాయి. అలాగే ఆదికాండం 16వ అధ్యాయంలో యెహోవా నీకు నాకు న్యాయము తీర్చునుగాక అని చెప్పబడిన ఆ మాట 20వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటనను బట్టి వాళ్ళకు ఆ నిశ్చయిత వచ్చింది. అబ్రహాము శారాలకు ఆ నిశ్చయిత వచ్చింది, దేవుడు న్యాయం తీర్చే దేవుడని. నిజానికి ఈ 20వ అధ్యాయంలో జరిగిన సంఘటన 16వ అధ్యాయం తర్వాత జరిగిన సంఘటన కాదు, ముందు జరిగిన సంఘటనే. అక్కడ వివరించడానికి వీలు లేనందువలన తర్వాత అధ్యాయాల్లో ఆ సంఘటన వివరించడం జరిగింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది ఇక్కడ? ఆ ప్రదేశానికి అబ్రహాము తన భార్యను తీసుకొని పనివారిని తీసుకొని వెళ్ళారు. గెరారులో నివసించాడంట. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తే రాజు నాడు, అతని పేరు అబీమెలెకు. ఈ రాజు అబ్రహాము యొక్క భార్య అయిన శారా యొక్క అందాన్ని గురించి తన పనివాళ్ళు చెప్తుంటే విన్నాడు. అబ్బా, ఆమె సౌందర్యం మామూలు సౌందర్యం కాదని చెప్తుంటే విని, అలాంటి అందగత్తె నాకు భార్యగా ఉండాలని చెప్పి అబ్రహాము ఇంటికి వచ్చి అబ్రహాముని పిలిచి అబ్రహాంతో మాట్లాడినప్పుడు, ఈమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకుని అబ్రహాం ఏమన్నాడంటే, ఆమె నా భార్య కాదు, ఆమె నా చెల్లి. శారా కూడా అలాగే చెప్తాడు, నీ నిమిత్తం నన్ను చంపుతాడేమో, అలా చంపకుండాన్నట్లుగా నువ్వు అలా చెప్పమంటే శారా కూడా అలాగే చెప్పింది, ఆయన నా అన్న అని చెప్పింది. అప్పుడు నేను తీసుకొని వెళ్ళిపోతానని తీసుకొని వెళ్ళిపోయి రాజమందిరంలో పెడతాడు. ఆ రాత్రే సర్వశక్తుడకు దేవుడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు కలలో అబీమెలెకు దగ్గరకు వచ్చి, అబీమెలెకుతో ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడవు సుమి అని చెప్పి హెచ్చరిక చేస్తాడు. నువ్వు చాలా తప్పు చేశావు, నువ్వు చాలా దుష్కార్యం చేశావు, దుర్మార్గం చేశావు. ఆ మనుషుడు ఎవరో తెలుసా? ఆయన ఒక ప్రవక్త, ఆయన ఆరాధించే దేవుణ్ణి. నా బిడ్డ జోలికి వస్తావా నువ్వు, నిన్ను చంపుతానన్నాడు. వెంటనే గడగడ గడగడ వణికిపోతా నిద్రలేచి తెల్లవారేసరికి పని వాళ్ళందరినీ పిలిచి, ఆమె జోలికి వెళ్ళకూడదు, దేవుడు ఇదిగో రాత్రి ఇలాగ నా కలలోకి వచ్చి ఇలా చెప్పాడని చెప్పేసి భయపడిపోయి అబ్రహాం దగ్గరికి హుటాహుటిని వచ్చి శారాను తీసుకొని వచ్చి శారాను అప్పగించి, ఆ సందర్భంలో అబీమెలెకు మాట్లాడుతున్న మాటలు చూద్దాం ఒక్కసారి. 20వ అధ్యాయం 16వ వచనం. 20వ అధ్యాయం 16వ వచనం. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలిచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయిందనెను. దేవుడు అబీమెలెకు కల్లో కనబడి తొక్క తీస్తాననేసరికి అబీమెలెకు భయపడిపోయి వణికిపోయి లేచిపోయి జరిగిన అపరాధాన్ని తప్పును గమనించి ఒప్పుకొని, శారా విషయంలో నేను తప్పు చేశాను కాబట్టి జరిగిన తప్పు విషయంలో ప్రాయశ్చిత్తంగా నేను 1000 నాణాలు వరహాలు నేను ఇచ్చేస్తున్నానని ఇచ్చివేసి, ఏమండి వాళ్ళందరి దృష్టిలో శారాదే తప్పు లేదు, నాదే తప్పు అని ఒప్పుకొని, ఏమండి శారాని ఎవరు అవమానించకుండా, శారాని ఎవరు కూడా శారా యొక్క గౌరవానికి భంగం కలగకుండా, శారాకు అవమానం కలగకుండా, శారాకు ఆ నింద శారా మీద ఉండకుండా, మీకు అర్థమవుతుందా? ప్రాయశ్చిత్తం చేశాడంటే 1000 వరహాలు ఇచ్చేశాడంట. ఆయన శారానేమి పాడు చేయలేదు, కానీ ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఒక భార్యగా ఉన్నటువంటి ఆమెను, ఒక వ్యక్తికి భార్యగా ఉన్నటువంటి ఆమెను మోహించి తాను తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే అతడు ఇంటికి తీసుకొచ్చాడో అప్పటి నుండి దేవుడు ఆ ఇంటి వారందరినీ వేదనల చేత నింపాడంట. వేదనలు, కన్నీరు, రోదన. అసలు ఇక శారాతో మాట్లాడడానికి కానీ శారా దగ్గరికి వెళ్ళడానికి కానీ అవకాశం లేకుండా, ఒక రకంగా మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. ఏ మాట అంటే 17, 18 వాక్యం చూడండి.
అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. అంటే ఏమైంది? శారాని ఎప్పుడైతే అబ్రహాము దగ్గర నుండి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయాడో ఆ క్షణం నుండి అతనికిని అతని ఇంటి వారికిని ఏమాత్రం ఆరోగ్యం బాగలేదంట. బాగు చేసెను అని రాయబడు. దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. ఎప్పుడైతే ఈ చెడ్డకార్యం చేశాడో అప్పుడు వెంటనే దేవుడు చర్య ప్రారంభించాడు. ఆ చర్య ఫలితంగా ఏమైందయ్యా అంటే అబ్రహాము ఇంటిలో నుంచి శారా కదలకు ముందు నుంచే ఎప్పుడైతే తీసుకొని వెళ్తున్నాడో అప్పటి నుంచే అబీమెలెకుకి అనారోగ్యం వచ్చింది. అబీమెలెకు భార్యలకి, అబీమెలెకు దాసదాసి జన అందరికీ రోగం వచ్చేసింది, బాధ వచ్చేసింది. ఏంటో తెలుసా మీకు ఆ రోగం? ఈ బైబిల్లో అయితే సింపుల్గా దేవుడు వాళ్ళను బాగు చేశాను అని చెప్పబడింది, కానీ అక్కడ అక్కడ ఒరిజినల్ కాంటెక్స్ట్లో ఏమన్నా తెలుసు, ఇక్కడ గర్భాన్ని మూసినానుంది. అక్కడ అలా కాదు, 1-2 ద్వారాలు మూసేశాడంట దేవుడు. 1 వచ్చే ద్వారం, 2 వచ్చే ద్వారం మూసివేశాడంట. అంటే ఇంకా 1 రాట్లా 2 రాట్లా కడుపు పొంగిపోతుంది, ఉబ్బిపోతుంది. ఏమండి, గర్భం మూసివేశాడు, నొప్పులు వస్తున్నాయి, కానీ కంఠానికి ద్వారం ఓపెన్ అవటల్లా. ఏమండి, పొట్ట ఇలాగా అబీమెలెకు రాజుకి ఉబ్బిపోయి భయంకరంగా దొర్రుతున్నాడు పడక మీద, బాధ అనుభవించలేక. 1కి వెళ్ళాలి అర్జెంటుగా, పొట్ట పగిలిపోయేటట్టుంది, కానీ ద్వారం మూసేసి ఉంది. ఇంకా శారా దగ్గరికి వెళ్ళి శారాని ఏం పాడు చేస్తాడు? కానీ మరి బయట ఉన్న ప్రజలు అబీమెలెకు శారాని తీసుకుని వెళ్ళి శారాని ఏమైనా చేశాడేమో అని అనుకుంటారు కదా. అందుకనే అబీమెలెకు చేత ఒప్పింపజేశాడు, నేను తప్పు చేశాను, శారా నిర్దోషి, అందుకే దేవుడు నన్ను ఆమెను ముట్టనివ్వలేదు. ఇలాగా శారా యొక్క గౌరవానికి భంగం కలగకుండా ఆమె నిర్దోషత్వాన్ని వెల్లడి చేస్తూ తాను చేసినటువంటి తప్పుకు ప్రతిఫలంగా కొంత ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చి కొంతమంది దాసదాసి పనివారిని, పశువులను అబీమెలెకు అబ్రహాములకు ఇచ్చేసి నేను తప్పు చేశాను అని ఆ తప్పును సరి చేసుకోవడానికి ప్రాయశ్చిత్తంగా వీటన్నిటిని కొంత దాసదాసి జనాంగాన్ని, పనివారిని అందరిని ఇచ్చేశాడు. ఇచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎక్కడైనా మీరు ఉండొచ్చు, మీకే అభ్యంతరం లేదని చెప్పాడు. చెప్పి చివరికి ఏమన్నాడంటే, ఇక నీకు న్యాయము తీరిపోయింది అన్నాడు. న్యాయం చేయటం అంటే ఏంటో తెలుసా? తప్పు జరగకుండా చూసుకోవటం, లేదా ఒకవేళ తప్పు జరిగినప్పుడు ఆ జరిగిన తప్పు విషయంలో ప్రాయశ్చిత్తము చేయుట ద్వారా దానిని సరిచేయటమే న్యాయం చేయటం అని అర్థం. సో దట్ యువర్ రాంగ్ మే బి పుట్ రైట్ ఆర్ సెట్ ఇట్ రైట్, దెన్ యువర్ హానర్ ఈజ్ క్లియర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ఆల్. ఈ మాటలు ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఇది న్యాయం చేయటం అంటే. ఇప్పుడు అబ్రహాముకు శారాకి ఏమని అర్థమైందంటే, నిజంగా నేను ఆరాధించేటువంటి దేవుడు, నా దేవుడు నాకు న్యాయం చేసే దేవుడు, ఏ అన్యాయము నాకు జరగనివ్వడు అని అబ్రహాములకు శారాలకు దేవుని గురించి, ఆయన చేసే న్యాయం గురించి ఒక నమ్మకం వచ్చేసింది. ఆ పని వాళ్ళల్లో, ఆ అబీమెలెకు ఇచ్చిన పనికత్తెల్లో ఒక పనికత్తె ఈ హాగరు పనికత్తె. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ తగులుకుంది ఈ హాగరు. ఎక్కడికి? ఐగుప్తు. అందుకే మీకు హాగరు చరిత్ర చదివేటప్పుడు ఐగుప్తురాలైన హాగరు అని రకరకాలుగా రాసి ఉంటుంది. అక్కడ తగులుకుంది ఈ హాగరు.
మంచిది ప్రియులారా. 16వ అధ్యాయంలో శారా అంటది, తనని చిన్న చూపు చూసినప్పుడు అబ్రహాం విషయంలో దేవుడు నీకు నాకు న్యాయము తీర్చునుగాక. హాగరు తనని చిన్న చూపు చూసినందుకు బాధపడి అబ్రహాం దగ్గరకు వచ్చి దేవుడు నీకు నాకు న్యాయం తీర్చునుగాక అని అంది. ఆ మాట అంటానికి గల కారణం ఏంటంటే, గతంలో తనకు ఒకసారి బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు దేవుడు తనకు న్యాయం చేసిన విషయాన్ని ఆమె గుర్తించింది, గ్రహించింది. అందుకే అబ్రహాం దగ్గరకు వచ్చి ఈ మాట అనగలుగుతుంది. మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 20వ అధ్యాయంలో జరిగిన విషయాలు 16వ అధ్యాయంలో జరిగిన విషయాల కంటే ముందు జరిగిన విషయాలు అయినను అక్కడ రాయడానికి అవకాశం లేదన్న ఆ తర్వాత పేజీల్లో దాన్ని రాయటం జరిగింది. అంతేగాని ఇది ముందు జరిగింది కదా, ఇది ముందు రాసింది కాబట్టి ముందు జరిగిందని, వెనక రాసింది కాబట్టి వెనక జరిగిందని అనుకోమాకండి. ఆ టైం లైన్ బైబిల్ అంతా మీరు క్షుణ్ణంగా చదివినప్పుడు బైబిల్ టైం లైన్ అనేది మీరు బేస్మెంట్గా చేసుకొని చదవటం నేర్చుకోండి. అందుకే మీరు ఏదైనా ప్రవక్త గ్రంథాలు మీరు చదవటం ప్రారంభించినప్పుడు ఇది పలానా రాజుల కాలంలో, పలానా రాజులు ఏలుబడి చేస్తున్న కాలంలో ఈ గ్రంథం రాయటం జరిగింది అని టైం లైన్ గురించి పైన వివరణ చెప్తాడు. అంటే మనబోటి బుర్ర తక్కువ వాళ్ళు బైబిల్లో ఇది ఆఖరు పెట్టబడింది కాబట్టి ఆఖరు జరిగిందని అనుకుంటారని, దాని తర్వాత జరిగిందని అనుకుంటారని, ఇలాగా ఆ ముందే ఆ టైం లైన్ దేవుడు పెట్టించాడనమాట. మంచిది. ఇక్కడ నేను మీకు ఏం తెలియదలుచుకున్నానంటే, తనను ఆరాధించి నమ్మకంగా తనను వెంబడించే వారి విషయంలో న్యాయం చేయడానికి దేవుడు కలగజేసుకునే దేవుడై ఉన్నాడు. ఏలయనగా న్యాయము చేయుట నాకు ఇష్టమని చెప్పాడు. ఎస్, అందుకే శారా అంది. శారానే కాదు, లోతు కూడా, లోతు ఉన్న సొదొమ గొమొర్రా పట్టణం మీదకి నాశనం రాబోతున్న సమయంలో అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటాడో తెలుసా? సర్వలోకములకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అన్నాడు. సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా? చేస్తాడు. అంటే అబ్రహాము, శారా ఏమంటుందంటే నీకు నాకు న్యాయం చేస్తాడంటుంది. కానీ అబ్రహాము విశ్వాసమునకు తండ్రి, ఆయన దేవుని యందు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు తెలుసా? ఆయన నీకు నాకే కాదు సర్వలోకంలో కూడా ఆయన ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళందరి విషయంలో న్యాయం చేసే దేవుడు అనుకున్నాడు. శారా విశ్వాస పరిమాణం నాకు మాత్రమే న్యాయం చేసేవాడు అనుకుంటుంది, కానీ అబ్రహాం మాత్రం అలా లేడు. అబ్రహాము విస్తృతమైన విశ్వాసంలో సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని అడిగినప్పుడు దేవుడు అబ్రహాం విషయంలో అబ్రహామును ప్రార్థన ఆలకించి లోతును నాశనం నుండి తప్పిస్తాడు. అంతేకాదు ఆదికాండం 31వ అధ్యాయం 53వ వచనం దగ్గరకు వచ్చేసరికి యాకోబుకి లాబానుకు మధ్యలో ఆ ఘర్షణ జరుగుతున్న సమయంలో ఒప్పందం పడేటప్పుడు అప్పుడు యాకోబు అంటాడు, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు నీకు నాకు మధ్య న్యాయము తీర్చును అని పలికాడు. అంటే ఆది కాలంలో ఉన్న భక్తులందరూ దేవుని వాక్యం వాళ్ళకి తెలియకపోయినా ఒకటి మాత్రం వాళ్ళు నమ్మారు. ఏమనంటే నిజంగా మా జీవితాల్లో దేవుడు న్యాయం చేస్తాడు అని నమ్మారు. దేవుడు న్యాయవంతుడని నమ్మారు. న్యాయం పక్షంగానే దేవుడు ఉంటాడని నమ్మారు. న్యాయాన్ని తప్పక జరిగిస్తాడని నమ్మారు. అన్యాయం చేయటం అనేది అసంభవం అనే విషయం నమ్మారు. ఇవన్నీ వాళ్ళు నమ్మడానికి గల ఆధారాలు ఏంటయ్యా అంటే వారి జీవితంలో దేవుడు చేసిన సంఘటనలే వారికి ఆధారం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరలా చెప్తున్నాను వినండి. ఆ సమయంలో వాళ్ళకు వాక్యం లేదు, కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మి వారు నడుస్తున్నప్పుడు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి న్యాయమైన క్రియలే దేవుడు న్యాయవంతుడని వాళ్ళు ఒప్పుకునేటట్టు చేశాయి. యోబు గ్రంథమే కానీ చూడండి, యోబు గ్రంథం చూడండి. అన్నయ్య ఒకసారి అది బ్యాటరీ లో బ్యాటరీ అని వచ్చింది. అదే అయిపోయింది.
వెయిట్ నేను పెడతా. అది ఇప్పుడు వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, వారి జీవితంలో అంటే దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారి జీవితంలో వాక్యం సరిగా తెలియకపోయినా కానీ విశ్వాసంతో నమ్మకంగా దేవుణ్ణి హత్తుకున్న వారి జీవితంలో దేవుడు వారికి చేసిన న్యాయాన్ని బట్టే నిజంగా దేవుడు న్యాయవంతుడని వాళ్ళు నమ్మటం ప్రారంభించారు. యోబు గ్రంథమే చూడండి. సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవం, ఆయన అన్యాయం చేయటం అసంభవం అని పలికాడు యోబు గ్రంథం. యోబు కూడా అన్నాడు, దేవుడు అన్యాయం ఏమాత్రము చేయడు, అన్యాయం చేసినని ఆయన నోటి మాటతో ఎన్నడూ చెప్పలేదు. చివరికి చూడండి యోబు గ్రంథంలో ఏమైంది? రెండింతలుగా దేవుడు యోబుకి ఇచ్చాడు. తాత్కాలికంగా పోగొట్టుకున్నట్టుగా కనబడినా కానీ తాత్కాలికంగా జరిగిన నష్టం రెట్టింపు లాభానికి కారణమైంది, రెట్టింపు ఘనతకు కారణమైంది. యోబుకు వచ్చిన నిందలన్నీ పోయాయి, అవమానాలన్నీ పోయాయి. ఎంత దేవుడు! ఇక్కడ మనం ప్రారంభంలో చదివాంగా, ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టమని చెబుతూ, నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత, నీ అవమానం ప్రతిగా రెట్టింపు స్వాస్థ్యానికి కర్త అవుతా యోబు అయ్యాడు. ఏలయనగా న్యాయము చేయుట నాకు ఇష్టం అన్నాడు దేవుడు. యోబు విషయంలో న్యాయం చేశాడు దేవుడు. అందుకే యోబు తన జీవితం అంతటిని లో ఎన్నడూ కూడా యోబు చెప్పలేదు ఆ మాట, దేవుడు అన్యాయం చేశారన్న మాట అనలేదు అసలుకి. ఇక్కడ మనం అబ్రహాము శారాల జీవితంలో చూస్తున్నాం. ఆ ప్రదేశంలో ఏలుబడి చేస్తున్న రాజు వాళ్ళ మీదకి సైన్యంతో వచ్చి బలవంతంగా శారాన్ని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం ఏమి చేయలేని పరిస్థితి, శారా కూడా ఏమి చేయలేని పరిస్థితి, ఎదిరించలేని పరిస్థితి. కానీ వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఊరుకోలేదు, చూస్తూ ఊరుకోలేదు. అబీమెలెకు వెన్నులో వణుకు పుట్టించాడు. అబ్రహాము ప్రార్థన చేసిన తర్వాత కానీ వాళ్ళకి జబ్బులు పోలేదు. ఒప్పింపజేశాడు, న్యాయం చేశాడు. అలాగే యాకోబు విషయంలో కూడా చూడండి. యాకోబు విషయంలో మామ మోసం చేశాడు. 10 మార్లు జీతం మార్చుకుంటా వచ్చాడు. కానీ జీతం మార్చే ప్రతి సందర్భంలో కూడా దేవదూత వచ్చి కనబడి యాకోబుకు యాకోబుకు చూపించింది. ఏమండి, 21 సంవత్సరాలు ఒక జీతగాడి కంటే కూడా హీనంగా యాకోబు తన మామయ్య అయిన లాబాను దగ్గర పనిచేశాడు. యాకోబు అంటాడు, ఎండకు ఎండాను, వానకు తడిశాను, మంచుకు నానాను, చలికి వణికిపోయాను, క్షీణించిపోయాను. దుష్టమృగములు వచ్చి గొర్రె మంద మీద పడి ఏదన్నా గొర్రెను చీల్చుకొని వెళ్ళిపోతే దానికి నష్టపరిహారం యాకోబు దగ్గర వసూలు చేసేవాడంట. ఈ రకంగా ఎంత వెట్టి చాకిరి చేయించుకున్నాడు యాకోబు. ఊరిలో ఉన్నాడు, తన వెనక ఎవరు లేరు, మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఆ ఊరిలో లాభానే పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషే అందరికి న్యాయం చేసేవాడే తనకు అన్యాయం చేస్తుంటే ఎవడికి చెప్పుకుంటాడు? కానీ దేవదూత కలలో కనబడి గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లను చూపించింది. అప్పుడు ఒక ఐడియా చెప్పింది దేవుని దూత, ఇలా కాదు, నీకు జీతం నేను ఇస్తాను అని దేవుడు ఏర్పాటు చేశాడు. చినారు జంగిచాలనే ఒక చువ్వలు తీసుకుని వెళ్ళి వాటి మధ్యలో తొక్క ఒలిచేసి, అది ఎలా ఉంటుందంటే చువ్వంతా నల్లగా ఉంటుంది, బెరడు ఒలిస్తే లోపలంతా తెల్లగా ఉంటుంది. అలా నల్లగా తెల్లగా మచ్చలంతా కూడా తయారు చేసి అవి చూలు కట్టడానికి వచ్చినప్పుడు, నీళ్లు తాగేటప్పుడు, ఏమండి ఆహారం తినేటప్పుడు వాటి దగ్గర అవి పెట్టంగానే అవి వాటిని చూడంగానే అవి చూస్తా మేత తినేవి, అవి చూస్తా అన్నం తినేవి. వెంటనే అలాంటి పిల్లలనే పుట్టాయి. జీతం ఇవ్వడానికి మామ వచ్చాడు. మంద ఈనిందా? ఆ కాలంలో జీతం ఏంటంటే మంద ఈనితే పుట్టే పిల్లల జీతం. ఒప్పందం ఏంటంటే అన్నీ తెల్లగా పుట్టితే, మచ్చలుగా ఏదన్నా అన్ని తెల్లగా పుట్టినవన్నీ నాయి, మచ్చలుగా పుట్టినవే నెయ్యి. ఉండయన్నీ తెల్లగొర్రెలండి. మచ్చలు ఏడ నుంచి పుడతాయి? ఎంత అన్యాయం అండి. ఏం అడగలేకపోయాడు.
మందంతా తెల్లదండి. ఏమండి, భార్యాభర్తలు ఇద్దరు తెల్లటోళ్ళండి, అమెరికా వాళ్ళండి అనుకుందాం. ఆఫ్రికా వాడు పుడితే వాడు నీకు జీతం అంటే ఎలా ఉంటుంది? అసలు అయిద్దా పని? అలా ఉంది యాకోబు పని. గొర్రెలన్నీ తెల్లయే, కానీ జీతం ఏంటయ్యా అంటే మచ్చలు మచ్చలుగా పుట్టింది నీకు జీతం అన్నాడు. ఏడ పుడుతుంది? దేవుడు చెప్పాడు ఐడియా. వెంటనే ఆ చిన్నారు జంగిశాలతో తడికి అల్లేసేసి అవి వచ్చిన దగ్గర అలా పెట్టగానే వాటిని చూస్తా అదే రంగులో పిల్లలను కనేసినాయి అంట. ఇప్పుడు జీతం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈరినప్పుడు జీతం ఇవ్వడానికి వచ్చి పిల్లలు లెక్క పెడితే ఏమండి ఎక్కడో 1-2 తెల్లవి పుట్టినాయి, అన్నీ కూడా మచ్చలు మచ్చలు పుట్టినాయి. లాభానికి ఆశ్చర్యం వేసింది. ఏం చేయాలి? ఏం చేయలేడు, ఇచ్చేసన్నాడు. ఈసారి జీతం మారుస్తున్నాను, మందంతో మచ్చలు మచ్చలు పుడుతున్నాయి కాబట్టి మచ్చలు మచ్చలుగా పుట్టినాయి నాయి, తెల్లయి నీ అన్నాడు. తెల్లయి నీ అన్నాడు. ఇప్పుడేం జరిగింది? ఈసారి దేవదూత చెప్పింది అది తీసేసేయమంది. అది తీసాడు. ఇప్పుడు మందంతా తెల్లగా పుట్టింది. ఇప్పుడు మళ్ళా జీతం వచ్చాడు, తప్పదు ఇచ్చేశాడు, మళ్ళీ జీతం మార్చాడు. ఇలా 10 మార్లు అంట మోసం చేయడానికి ప్రయత్నం చేశాడంట. కానీ దేవుడు యాకోబుకు తోడేయండి న్యాయం చేశాడు. యాకోబు తన మామ దగ్గర నుంచి బయలుదేరేసరికి యాకోబుకి ఒక పెద్ద మందన ఏర్పాటు చేశాడు. ఐగుప్తు విషయంలో కూడా చూడండి, ఇజ్రాయేలీలు భయంకరమైన బానిసత్వం చేశాడు 400 సంవత్సరాలు. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు దేవుడు పుట్టి చేతులతో వాళ్ళని పంపించలేదు, వెండి బంగారాల చేత వాళ్ళని బయటికి పంపించాడు. బలహీనులకు, అన్యాయమైపోయిన వారి జీవితాల్లో న్యాయం చేయటం అంటే దేవుడు ఇష్టపడి చేసే కార్యం అండి. నీ జీవితంలో నీవు నీ భర్తను బట్టి ఒక్కొక్కసారి కుటుంబ జీవితంలో కానీ, ఒక్కొక్కసారి వ్యాపార జీవితంలో కానీ, కొన్నిసార్లు సామాజికంగా జీవిస్తున్నప్పుడు కొంతమంది చేతుల్లో మోసపోతుంటే అన్యాయం అనుభవిస్తూ ఉంటాం. కానీ నువ్వు నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తే నీ జీవితంలో ఎవరెవరైతే అన్యాయం చేశారో వారి దగ్గర నుండి నీకు న్యాయాన్ని దేవుడు చేపిస్తాడు. దేవుడు న్యాయం చేసే దేవుడు. ఈ విశ్వాసం నువ్వు అమర్చుకోవాలి నీ హృదయంలో దేవుని మీద. నేను మీకు ప్రభు చిత్తమైతే వచ్చే రేపు సాయంత్రం మరలా మనకు లైవ్ కార్యక్రమం ఉంటుంది. దానిలో ఈ న్యాయం గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేసుకుందాం. మెట్టుకు ఈరోజు దేవుడు న్యాయవంతుడు. తనను నమ్మిన వారి విషయంలో దేవుడు తప్పక న్యాయము జరిగించే దేవుడనే విషయాన్ని మీ ముందుంచటం కోసం ఈ విషయాలన్నీ, న్యాయం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నేను వివరించాల్సి వచ్చింది. ప్రభు మీ విషయంలో కూడా మీకు రెట్టింపు స్వాస్థ్యాన్ని కర్తలయ్యేటట్టు, రెట్టింపు ఘనత మీకు కలిగేటట్టు దేవుడు మీ విషయంలో కూడా ఇష్టపడి తన న్యాయాన్ని మీకు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ దినం మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. న్యాయం అంటే ఏంటో, ఆది నుండి కూడా దేవుడు న్యాయవంతుడై ఉన్నాడని, బైబిల్లో ఉన్న గ్రంథం అన్నీ కూడా అనేక సందర్భాలలో న్యాయాన్యాయాల గురించి దేవుడు విశేషంగా మాట్లాడాడని ప్రభువా మీరు మాతో సెలవిచ్చారు. న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము అని మీరు మాట్లాడారు. మీరు న్యాయాన్ని ఎంతగా ఇష్టపడే దేవుళ్ళు అంటే, నిన్ను వెంబడించు వారి విషయంలో వారు బలహీనులుగా ఉన్నా కూడా, వారు ఘనత లేని వారిగా ఉన్నా కూడా, వాళ్ళు ఎదిరించలేకుండా తాము అన్యాయం అయిపోతున్న పరిస్థితులు ఎదిరించలేని శక్తిహీనులుగా ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో వారి పక్షముగా కలగజేసుకొని రాజులను సైతం మెడలు వంచి ప్రభువా మీరు న్యాయం చేసే దేవుడు అయి ఉన్నారని, అంతగా న్యాయం చేయడంలో మీరు ఇష్టపడే దేవుడు అని మేము గ్రహించడానికి
మాకు బుద్ధి కుశలతనిచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ విషయాలన్నీ మేము ఇంకా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ధ్యానం మాకు గొప్ప తెలివిని, వివేకాన్ని ఇచ్చేదిగా ఉండడానికి సహాయం చేయండి. మాలో ఉన్న అంధకారం తొలగిపోయి వెలుగు నింపబడాలి ప్రభువా. నీ మాట ఒక్కొక్క మాట వింటుంటే మా జీవితంలో వెలుగు వచ్చేయాలి ప్రభువా. అలాంటి కార్యం మాకు జరిగించండి. రానున్న దినాల్లో కూడా ఇవి నిరాటంకంగా బోధించబడడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు. ఈ స్టడీ మీకు ఇవ్వడానికి దాదాపుగా 4-5 రోజుల నుంచి నేను మానసికంగా పడిన సంఘర్షణ అది మీకు చెప్పలేను. ఎందుకంటే ఎన్నిటిని రిఫర్ చేశానో, లేకపోతే ఎంతగా దీన్ని క్రోడీకరించుకోవడానికి ప్రయాసపడ్డానో అది నాకు తెలుసు, నా దేవునికే తెలుసు. కాబట్టి మీరు ప్రయాసపడే అవసరం లేకుండా, అంత కష్టం మీరు అనుభవించకుండా, దేవుడు మీకు నన్ను ఒకరిని ఉపయోగించుకొని ఈ విషయాలన్నీ మీకు బోధిస్తుంటే కమ్మగా వినండి, సంతోషంగా నేర్చుకోండి. నా కోసం ప్రార్థన చేయటం మాత్రం మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించనుగాక. గాడ్ బ్లెస్ యూ. రేపు సాయంత్రం లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించనుగాక. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు తర్వాత యూట్యూబ్లో కూడా మళ్ళీ అప్లోడ్ చేయటం జరిగింది. గ్లోరియస్ గాస్పల్ VZM అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కూడా ఈ వాక్యాలు మీకు అందుబాటులోకి ఉంటాయి. అనేకులకి ఆ యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగా ప్రోత్సహించండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి మా బాబు ఐజక్ బాబు మన మధ్యలో ఉన్నాడు. ఐజక్ బాబు అందరికీ నా వందనాలు. సో ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో డౌన్లోడ్ పడి ఉన్నాయి. ఇంకా ఈ వీడియో కూడా యూట్యూబ్లో ఒక కొంతసేపట్లో డౌన్లోడ్ అయి ఉండిద్ది. అప్లోడ్ చేస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా చూడండి, అనేకులకి తెలియపరచండి, బోధించండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.